మాట ఇవ్వడం మడమ తిప్పడమే కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు మరో మాట మాట్లాడటంలో సిద్ధహస్తులు జగన్. వై నాట్ 175 అంటూ విర్రవీగి కేవలం 11 సీట్లకే పరిమితమై చతికిలపడ్డ జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాపై కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదంటూ తమకు ఆ హోదా ఇవ్వాలంటూ సభాపతికి జగన్ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. చూశారుగా, ముఖ్యమంత్రిగా నాడు వైఎస్ జగన్ చెప్పిన మాటలు. ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలని అక్షరాల ఆయనే చెప్పారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం 17 నుంచి 18 సీట్లు ఉండాలి. అంటే మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని జగన్ ఆనాడు చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ నాలుక మడతేసేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు వచ్చి ఉండాలన్న నిబంధన చట్టంలో ఎక్కడా లేదని, ఇన్ని సీట్లొస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని శాసనసభ ప్రవర్తనా నియమావళిలో ఎక్కడా పేర్కొనలేదంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభాపతికి లేఖ రాశారు. తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడం లేదంటూ సభాపతికి రాసిన లేఖలో జగన్ ఆక్షేపించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చూస్తేనే తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరని అర్థమవుతోందని లేఖలో పేర్కొన్నారు. సభానాయకుడి ప్రమాణం తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణం చెయ్యారని, కానీ సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తరువాత తనతో ప్రమాణం చేయించారన్నారు. దీన్ని బట్టి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని మీరు ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందన్నారు. అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10% సీట్లు రానందున వైకాపాకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదన్న ప్రచారం జరుగుతోందని, కానీ ఇన్ని సీట్లొస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్న నిబంధన శాసనసభ ప్రవర్తనా నియమావళిలో ఎక్కడా లేదని లేఖలో జగన్ పేర్కొన్నారు. 1984లో లోక్సభలో 543 ఎంపీ స్థానాలకు గాను తెలుగుదేశానికి కేవలం 30 స్థానాలు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 294 సీట్లకు గాను కాంగ్రెస్కు కేవలం 26 సీట్లు మాత్రమే వచ్చాయని, అప్పుడు 10% సీట్లు లేకున్నా ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో భాజపా కేవలం 3 సీట్లే సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని లేఖలో జగన్ పేర్కొన్నారు. కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైకాపా కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం ముందుగా సభానాయకుడు ప్రమాణం చేసిన తర్వాత మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో సభాపతి ప్రమాణం చేయిస్తారు. కానీ మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవంతో జగన్ను మంత్రుల తరువాత నేరుగా ప్రమాణం చేయించారు. దీన్ని సైతం తప్పుబడుతూ చంద్రబాబు తరువాత తనతోనే ప్రమాణం చేయించకపోవడం తప్పన్నట్లు లేఖలో పేర్కొన్నారు. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించారని జగన్ చేస్తున్న విచిత్ర వాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరోలా సభా సంప్రదాయాలు మారవంటూ చొరకలంటిస్తున్నారు.